తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు, సూర్యుడు 5వ స్థానంలోనూ, శని లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు సంతాన విషయాల్లో సంతోషకరము, సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సత్ఫలితాలు జరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి, విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయము. ఈ వారంలో ప్రయత్నాలు చేసుకోండి. అయితే ప్రేమ సంబంధిత విషయాలు మరింత ముందుకు సాగే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం, శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈ వారం అనుకూలమైన కాలము. తద్వారా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి. అయితే శనిగ్రహం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆగిపోయిన కార్యక్రమాలు ఏవైనా ఉంటే కనుక తిరిగి పునఃప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయము. దీంతో పాటు కొంత మానసిక ఒత్తిడి కలిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగులకు శుభవార్త వింటారు, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ ఏరియర్స్ విషయంలో మరికొంత జాప్యం జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు మీరు ఆశించినంత లాభాలు రాకపోవడంతో పాటు నష్టాలలో కొంత భాగము మీ వంతుగా జరిగేటట్టు, అంటే మీ యొక్క తప్పిదం వల్ల నష్టం ఏర్పడే అవకాశం కనబడుతోంది. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే పెట్టుబడులకు ఇది అనుకూలమైన కాలము. ఏ రకమైన పెట్టుబడులు పెట్టాలన్నా విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలి. అంటే మీ యొక్క బ్రాంచీలు కానీ, మీ యొక్క వ్యాపారం కానీ విదేశాలలో పెట్టుకోవడానికి దానికి తగ్గ సమయము ఇది అనుకూలమైన విషయము. దీన్ని పరంగా మీరు ఎటువంటి ప్రణాళికలు వేసుకున్నా దానికి సంబంధించినటువంటి విచారణ చేసినా కానీ సరి అయిన సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే గత కొంతకాలంగా మీకు అనారోగ్య సమస్యలు అంటే బీపీ వల్ల కావచ్చు, షుగర్ వల్ల కావచ్చు, కొంతకాలంగా మీరు పడుతున్న అనారోగ్య సమస్యలు ఈ వారంలో తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయం పట్ల, ఆహార వ్యవహారాల పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు నల్ల మినుములతో చేసినటువంటి రొట్టెలను నల్ల కుక్కలకు చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. దీనితో పాటుగా గాయత్రి మంత్రము జపం చేసేవాళ్ళు జపం చేసుకోవచ్చు. జపం చెయ్యలేను, మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు గాయత్రి మాత ఆలయ దర్శనం చేసుకొని మీ యొక్క కుటుంబం పేరు కానీ, ఈ రాశిలో ఉండే కుటుంబ యజమాని పేరు కానీ పూజ చేయించడం కానీ, అభిషేకం చేయించడం కానీ, వస్త్రాన్ని ఇవ్వడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే మరి ఒక పరిహారము 108 సార్లు శ్రీరామనామము తమలపాకు మీద రాసి కానీ లేదా రాయించుకుని కానీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కనుక సమర్పించినట్టయితే మీకు నరదృష్టి కానీ, వ్యాపార స్థలంలో నరఘోష కానీ ఉన్నట్టయితే అది తొలగిపోయి సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచారీత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే.